హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి నొప్పి, గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు అయినా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వె ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మీకు పనులు జరగడం లేదు. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త ఆ, ఆ, ఇవేంటంటే ద్వేషాలు పెంచుకోవడం, అవర్షన్ పెరగడము, కొన్ని అంటే అది వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తాయి, అందరికీ కానీ కాదు. కానీ భార్యాభర్తల మధ్య వితండ బాధాలు జరగడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో. అలాగే ఆదాయాలు ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి దూరపు ఊర్లు వెళ్ళడము ఇలా వీళ్ళంతా కూడా ఆ, చేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఇంట్లో కొత్త కొత్త ఫర్నిచర్లు కొనడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. గృహోపకరణాలు ఇంట్లో అన్నీ ఇచ్చేస్తారు. మరి అహంకారంతో వ్యవహరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో కొంతమందికి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయినాయి కూడా. ఇట్స్ ఎ కంటిన్యూస్ సిరీస్. కారులో మేము మా ఫోన్లు మాట్లాడుకుంటూ ఏదో ఫోన్లు మాట్లాడకపోతే అదేదో అర్జెంట్ కాలులాగా అక్కడ ఫోన్ మాట్లాడకపోతే పనులు అవ్వకుండా డ్రైవింగ్లో చాలామంది మాట్లాడితే వాళ్ళందరికీ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అందులో మా హోటలే లేదు. కాకపోతే ఈ సింహరాశికి అస్సలు బాగుండలేదు. అందులో మొన్న గ్రహణం కూడా పట్టింది. కేతుగ్రస్తమైనటువంటి గ్రహము పుబ్బా నక్షత్రం 2వ పాదం సింహరాశిలో పడింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పొలాలు కొందామా, ఇల్లు కొందామా అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు గతంలో కొన్నారు, ఆల్రెడీ ఇప్పుడు కూడా కొంటారు. అదే విధంగా కాన్ఫిడెన్స్ని బట్టి ఉంటుంది. మేము కొనగలము అని అనుకున్నప్పుడు గురువు చెప్తాడు కొనగలుగుతాం అని, జ్యోతిష్కుడు కొనగలము అని అనుకున్నప్పుడే కొంటారు. లేదు కొంటే బాగుందండి, మీ 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 నోటి బాఠాన అయిపోతే చాలా బాగుంటుందండి అని అనేటటువంటి వాళ్ళకి నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకి లేదు, కొంటారని. అటువంటి వాళ్ళ కోరికలు తీరవు. సో ఈ రకంగా ఈ ఆత్మశక్తి పెరగాలి అని అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టి పాపం గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఆర్ఎండ్బి బిల్డర్స్ వీళ్ళు రోడ్లు వేశారు, గవర్నమెంట్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అయినా సరే వాళ్ళకి నమ్మకం ఉంది గవర్నమెంట్ ఇస్తారని. దేవత ఇస్తుందని ఎందుకు నమ్మరు మీరు? కాబట్టి దేవత అంటే మాకు తెలుసండి, దేవుడు గుళ్ళకి వెళ్ళిపోయామండి, అక్కడ నైవేద్యాలు పెట్టేసామండి, మేకను కోసామండి, ఏమీ కుదరవు అనమాట. కాబట్టి సింహరాశి వారికి అందరికీ కూడా అన్ని పనులు అవ్వాలి, మీ బాధలు పోవాలి అంటే శాకినేశ్వరి అమ్మవారు, దాకినేశ్వరి అమ్మవారు, హాకిని ఇలా అమ్మవారి యొక్క శక్తులు లోయర్ ఎనర్జీస్లో ఉంటాయి. ఆ అమ్మవారి యొక్క సాధన మీరు చేసుకోవడం ద్వారా లోయర్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా తొందరగా మనకి ఫలితాలు ఇస్తాయి. మన ప్రోటోకాల్ ఉండదు కాబట్టి. అదే కనుక దుర్గమ్మ తల్లి అలాగే కాళికాదేవి వీళ్ళు అనుకున్నప్పుడు కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి చాలా సమయం పడుతుంది. మీకు ఒక నిమిషం వీడియో చూడడానికే ఓపిక ఉండదు, తొందరగా అయిపోద్దని. ఇంకా అలాంటప్పుడు ఇంకా దుర్గాదేవి ఎప్పుడో వచ్చి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇస్తానంటే ఆవిడని ఉంచరు కాబట్టి తీసి పడేసి వేరే దేవత దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి అవన్నీ దుర్గాదేవి, కాళికాదేవి వర్కౌట్ కావు. ఇవన్నీ కూడా 10-20 డేస్లో మీకు వర్కౌట్ అయిపోయేటటువంటి లోయర్ ఎనర్జీస్ కాబట్టి వీటికి చేసుకోండి బ్రహ్మాండంగా. అందువలన ఈ సాధనలో పటిక బెల్లం ఒక నైవేద్యం పెట్టడం, మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆకుల్ని వేళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇలా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను చెప్తాను, కావాల్సినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఉంటుంది. శుభమస్తు.